హలో నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. ఒక మూవీకి సంబంధించిన సక్సెస్ మీట్ లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన లోపల ఉన్నటువంటి బాధనంతా కూడా వెలుబుచ్చడం జరిగింది. సో దాన్ని ఉద్దేశించి చిరంజీవి గారు ట్వీట్ కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు అది టాపిక్ చాలా వైరల్ అవుతుంది, హాట్ టాపిక్ అవుతుంది ఫిలిం ఇండస్ట్రీలో. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని, వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదు. నమస్తే అండి. నమస్తే అమ్మా. అంటే ఎస్ఎస్ తమన్ ఇప్పుడు చాలా జోవియల్గా హ్యూమర్ని ఆయన చూపిస్తూ స్టేజ్ పైన ఇప్పుడు వరకు చూసాం, సక్సెస్ మీట్లో కానీ ఏ మూవీ సాంగ్ రిలీజెస్లో కూడా. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈవెన్ చిరంజీవి గారు కూడా ట్వీట్లో అదే మెన్షన్ చేశారు. ఎప్పుడు జోవియల్గా ఉండేటువంటి నువ్వు లోపల ఇంత బాధ ఉందా, ఇంత ఫైర్ ఉందా, ఇంత నువ్వు లోపల ఉంచుకుని చెప్తున్నావా బయటికి అని చెప్పేసి అన్నారు. అంటే తమన్ గారు అంత భావోద్వేగానికి గురవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? తమన్ ఒక బహిరంగంగా తనలో ఉన్న ఫైర్ను లేదా బాధను బయట చెప్పుకున్నాడు. కానీ ఇలాంటి సందర్భాన్ని, ఇలాంటి ఇబ్బందిని, ఇలాంటి ఒత్తిడిని నాకు తెలిసి చాలామంది సెలబ్రిటీలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ప్రొఫెషన్లో ముందుకు కొనసాగడం ఒక టెన్షన్తో విషయం. ఆ తర్వాత చేసిన ప్రొఫెషన్ అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, కెమెరామెన్ కావచ్చు, ఆర్టిస్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మళ్ళీ సక్సెస్ సాధించాలి. ఇంత ఒత్తిడిలో ఉన్న ఆర్టిస్టులకు కొత్తగా ఈ ట్రోల్స్ అనేది ఒక ఇబ్బందికరంగా మారింది. ఈ విషయంలో తమన్ విషయంలో ఇంకా ఎక్కువ జరిగింది. తమన్ ఒక సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టరు, సినిమా వారసత్వం ఉంది. ఆయన అనేక బ్లాక్ బస్టర్ సినిమాలకు తన మ్యూజిక్ కంట్రిబ్యూట్ చేస్తున్నారు. అనేక సక్సెస్ సినిమాలో ఆయన భాగాన్ని కూడా, ఆయన పార్టిసిపేషన్ను మనం తక్కువ అంచనా వేయలేవు. మీరు అన్నట్టుగా అతను సరదాగానే అందరితో కలిసిపోయి ఉంటాడు, సరదాగానే మనం మాట్లాడుతున్న సందర్భాలే చూసాం. డాకు మహారాజు ఈవెంట్లో అది సినిమా సక్సెస్ మీటు. ఆ సినిమా సంక్రాంతికి వచ్చి మంచి సక్సెస్ అయింది. బాలకృష్ణకు అఖండ తర్వాత మళ్ళీ ఒక అద్భుతమైన మ్యూజిక్ తమన్ అందించాడన్న పేరు కూడా వచ్చింది. ఈ ఈవెంట్లో అనుకోకుండా సినిమా గురించి, సినిమా సక్సెస్ను తను ఎంత ఆనందిస్తున్నాడు అనే విషయం చెప్పాలి. అలా కాకుండా తనలో ఉన్న భావోద్వేగాన్ని బయట చెప్పుకున్నాడు. ఈ ట్రోల్స్ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నాడు, దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది ఆయన వివరంగానే చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన భావాన్ని మనం అర్థం చేసుకుంటే ఈ అకస్మాత్తుగా ఆయనకు వచ్చిన ఇబ్బంది కాదు ఇది. చాలా కాలంగా సోషల్ మీడియా ద్వారా ఆయన మీద ఒక విధమైన అటాక్ జరుగుతుంది. మరి అది ఎందుకు జరుగుతుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేనప్పటికీ ఈ సినిమా రంగంలో ఒక సినిమా మార్కెట్లోకి వెళ్ళాక అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు, లేదా ఓవర్సీస్లో కావచ్చు, ఈ ఫ్యాన్స్లో కొంత విభజన వచ్చింది. తమ అభిమాన హీరోకు పనిచేస్తే ఒక విధంగా, అపోజిషన్ హీరోకు పనిచేస్తే మరో విధంగా, ఏదో ఒక లక్ష్యం చేసుకొని, ఒక లక్ష్యాన్ని నిర్ధారించుకొని దాని మీద వాళ్ళు ట్రోల్స్ చేస్తూ చాలా ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది ఒక మోతాదు మించాక ఎవరికైనా ఇబ్బందే. గతంలో మన కొన్ని వేదికల మీద కొన్ని యాంకర్ కావచ్చు, లేదా ఒక నిర్మాత కావచ్చు, మరొకరు ఏదో పొరపాటున నోరు జారి ఒక మాట అంటే ఆ తర్వాత 24 గంటల్లో వాళ్ళు క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఈ సోషల్ మీడియా. అంటే వాళ్ళు పొరపాటున ఆమె వ్యాఖ్య చేసినప్పటికీ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళు వదలడం లేదు, ఏదో విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక క్షమాపణలు చెప్పేసుకుంటే ఇది ఇక్కడితోనే అయిపోతుంది అన్నది మనం చాలా సందర్భాల్లో చూసాం. ఇదే తమన్ విషయంలో కూడా తమను మాట్లాడిన దాంట్లో ఒక మంచి విషయం కూడా ఉంది. అభిమానులు మీరేమైనా చేసుకోండి, మీరు కొట్టుకోండి, మరొకటి చేసుకోండి, కానీ సినిమాను కిల్ చేయకండి అని ఆయన చాలా విన్నపం చేశాడు. సినిమా అంటూ లేకుంటే అసలు ఎవరు లేరు కదా. అంటే సినిమానే నమ్ముకొని ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది కుటుంబాలు ఇక్కడ జీవనోపాధి పొందుతుంటాయి. అలాగే కళాకారులు తమ ప్రతిభను బిగ్ స్క్రీన్ మీదనే చూపించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఒక సినిమా అవకాశం రావడం, దాన్ని నిరూపించుకోవడం, ఒక సక్సెస్ రావడం, ఇదంతా ఒక ప్రాసెస్. అంటే తమన్ గారి పైనే కాదు, ఈవెన్ డిఎస్పి ఆయన మీద కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి. సాంగ్ రిలీజ్ అయింది అని అంటే దాన్ని ఖచ్చితంగా ఎక్కడో కాపీ చేశారను, ఇలా ఇద్దరి మీద అలా ట్రోలర్స్ క్రియేట్ చేశారు మీమ్స్ అనేవి. సో ఇక్కడ ఇప్పుడు లేటెస్ట్గా డాకు మహారాజు సక్సెస్ మీట్లో తమన్ మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తుంటే, వింటుంటే ఇది ఖచ్చితంగా ట్రోలర్స్ గురించి, లేదంటే ట్రోలర్స్ని ఉద్దేశించే తమన్ అన్నారా,
అని అనిపించట్లేదు. ఎందుకంటే సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయినటువంటి 3 సినిమాల్లో 2 సినిమాలకి ఈయనే మ్యూజిక్ కంపోజ్ చేశారు. గేమ్ చేంజర్ కావచ్చు, డాక్ మహారాజ్ కావచ్చు. సో డాక్ మహారాజు జనాలు ఆకట్టుకుంది. బట్ గేమ్ చేంజర్ ఏంటంటే రిలీజ్ అయినప్పటి నుంచి కూడా డిజాస్టర్ గేమ్ చేంజర్ అని చెప్పేసి అని #ట్యాగ్స్ క్రియేట్ చేశారు అప్పటికప్పుడు. సో అంతా ఫ్లాపు రీచ్ అవ్వలేదు, అనుకున్నట్టుగా లేదు, రొటీన్గా స్టోరీ ఉందని ఇలా నెగిటివ్ టాకే వచ్చింది. సో దాన్ని ఉద్దేశించే తమన్ మాట్లాడారేమో, సినిమాని చంపేస్తున్నాము, సినిమా చచ్చిపోతోంది, సినిమాని మనం కాపాడుకోవాలి, అది లేకపోతే మనం లేవు కదా అనేటువంటి భావోద్వేగభరితమైనటువంటి మాటలు మాట్లాడారు ఆయన. సో దీన్ని బట్టి చూస్తే నిజంగా ట్రోలర్స్ని ఉద్దేశించే మాట్లాడారా అనేటువంటి డౌట్ వస్తుంది. ఆయనకు ఈ ఇబ్బంది అకస్మాత్తుగా గేమ్ చేంజరో లేదా మరో సినిమాతో వచ్చింది కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే గతంలో కూడా ఒక ఆడియో మార్కెట్లోకి రాగానే మీరు అన్నట్టుగా ఈ ట్యూన్ పలానా దగ్గర నుంచి తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేశాడు అనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తుంటారు. దానికి సంబంధించి ఆధారాలు కూడా ఆ సోషల్ మీడియాలో సబ్మిట్ చేస్తుంటారు. అయితే గేమ్ చేంజర్ డిసప్పాయింట్ చేసిన మాట వాస్తవమే. అయితే దానికి సంగీత దర్శకుడు మాత్రమే బాధ్యుడు కాదు. అందులో హీరో ఉన్నాడు, హీరోయిన్ ఉంది, అసలు యాక్చువల్గా ప్రొడ్యూసర్ కూడా ఉన్నాడు. వాళ్ళకు లేని ఇబ్బంది కేవలం తమన్ను మాత్రమే టార్గెట్ చేస్తారని నేనైతే అనుకున్నాను. ఎందుకంటే అది మ్యూజిక్ ఓరియంటేషన్ సినిమా కూడా కాదు. ఈ పాటలు హిట్ అవ్వడం అనేది చాలా దర్శకుడి ట్యూను, దర్శకుడు ఎంపిక చేసుకునే విధానం, దానికి వచ్చే లిరిక్, దాన్ని పాడే సింగర్సు, దాన్ని విజువలైజ్ చేసే డైరెక్టరు లేదా కొరియోగ్రాఫర్, ఇన్ని స్టెప్పులలో ఆ పాట ఆదరణ పొందుతూ ఉంటుంది. కాబట్టి ఆ సినిమా ఫెయిల్ అయినందుకు, ఒక పెద్ద సినిమా 500 కోట్లతో తీశారని ప్రచారం చేసుకుంటున్నారు కాబట్టి అది డిసప్పాయింట్ చేసినందుకు తమను కూడా డిసప్పాయింట్ అయి ఉంటాడు. అయితే ఆయనకు కెరీర్లో ఫ్లాప్లు చాలా సినిమాలు ఉన్నాయి. అవును, ఫ్లాప్లు ఉన్నాయి, హిట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ సినిమాను టార్గెట్ చేశారని కాదు, ఓవరాల్గా ఆయన కొంతకాలంగా ఈ విషయంలో సఫర్ అవుతున్నారు. అంటే కేవలం మీరు అన్నట్టు ట్రోలర్సే కాకుండా ఇండస్ట్రీలో కూడా కొందరు ఉండొచ్చు, అవకాశాలు అందుకోలేని కొన్ని సెక్షన్స్ ఉంటాయి, వాళ్ళు కూడా టార్గెట్ చేస్తుంటారు. అవి వాళ్ళ చెవిలో ఏదో క్రమంలో చేరుతూనే ఉంటాయి. ఈ ఒత్తిడి నుంచి ఆయన ఫైర్ అయ్యాడు, ఒక బ్లాస్ట్ అయిపోయి వేదిక మీదే, సందర్భం కాదు, ఎదురుగా బాలకృష్ణ లాంటి టాప్ హీరో ఉన్నాడు, అయినప్పటికీ కూడా తనలో ఉన్న ఫైర్ను బయటికి తెచ్చాడు. అది చర్చనీయాంశమైంది. ఇప్పుడు టాలీవుడ్లో చాలా చోట్ల అందులో చిరంజీవి గారు ట్వీట్ చేయడం కూడా కొంచెం వెంటనే అసలు తమన్కు చిరంజీవికి సంబంధం ఏంటి, అసలు చిరంజీవి గారు కూడా స్పందించారు. చిరంజీవి ఇలాంటివి చాలా ఎదుర్కొన్నాడు. అయితే చిరంజీవి కొంత తటస్థ మెంటాలిటీ, ఎన్ని విమర్శలైనా ఆయన చిరునవ్వుతో స్వీకరించే మనోధైర్యం ఉన్న వ్యక్తి. అంటే అసలు చిరంజీవి గారు ఎందుకు ట్వీట్ చేసి ఉండొచ్చు అంటారు తమన్ గారి మాటలకి సంబంధించి? వ్యక్తిగా తమన్ అభిప్రాయం ఇది. అంటే గేమ్ చేంజర్ సినిమాని ఉద్దేశించి మాట్లాడారు, అందుకనే చిరంజీవి గారు రియాక్ట్ అయ్యి ట్వీట్ చేశారని కూడా కొంతమంది భావిస్తున్నారు. ఇప్పుడు గేమ్ చేంజర్ అనేది వాళ్ళ అబ్బాయి సినిమా, రామ్ చరణ్ సినిమా, కాబట్టి అతనిలో ఉన్న అంటే ఈ సినిమా ఫెయిల్యూర్కు తమన్కే అంటగట్టడం వల్ల తమను సఫర్ అవుతున్నాడేమో, అందుకే అతను ఇలా మాట్లాడాడేమో అన్న అభిప్రాయంలో తమన్లో ఉన్న ఫైర్ను అర్థం చేసుకున్న చిరంజీవి వెంటనే చాలా త్వరగానే ఆయన రియాక్ట్ అయ్యాడు. కానీ మిగతా హీరోలు ఎవరు తమను స్పీచ్కి స్పందించిన దాఖలాలు లేవు. బహుశా ఆ తర్వాత ఏమన్నా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడతారు, పర్సనల్గా ఏమన్నా మాట్లాడారేమో మనకైతే తెలీదు. చిరంజీవి ఒక పెద్ద మనిషిగా తమన్ను సమర్థిస్తూనే ఒక పెద్ద మనిషిగా తను తెలియజేయాల్సిన విషయాలు చాలా అద్భుతంగా ట్వీట్ చేశారు. అది ఖచ్చితంగా అది ఆలోచించదగిందే. అంటే మాటలు ప్రాణాలు పోస్తాయి, ప్రాణాలు తీస్తాయి అనేటువంటి మీనింగ్ వచ్చేలా కూడా ఆయన ట్వీట్లో మెన్షన్ చేశారు. సో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి, అంటే ఒక థాట్స్లో మంచి థాట్స్ వచ్చేలాగా మాట్లాడండి అనేటువంటివి కూడా ఆయన ట్వీట్లో ఉన్నాయి. సో మరి ఇది ఎంతవరకు దారితీస్తుంది? తమన్ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఎమోషనల్ అయ్యారో, బర్స్ట్ అవుట్ అయిపోయారు. సో అవి ఎలా అర్థం చేసుకుంటారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు? సినిమా చచ్చిపోతుందని బాధపడుతున్నారు తమన్ గారు. సో ఇది ఎక్కడి వరకు వెళ్ళి ఎక్కడ ఆగుతుందో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ నారాయణ రాజు గారు.